హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవుల స్టార్టర్. ఈరోజు మనం ఇంట్లో ఉండే వాటితోనే బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు రవ్వ యాడ్ చేసుకోవాలి. ఆ రవ్వలోనే ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్స్ చేసుకొని దీనిని ఒక 10 to 15 మినిట్స్ దాకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రవ్వని నానబెట్టుకోవాలి. రవ్వ నానేలోగా మనం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 1 కప్ బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు రవ్వ తీసుకుంటే 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఏం అక్కర్లేదు. ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. మనం రవ్వని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవడం వల్ల బూరెలు స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమంలో 1/2 కప్పు దాకా గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 2 స్పూన్స్ దాకా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. రైస్ ఫ్లోర్ పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు వంట సోడా, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని లోతు గరిట ఒకటి తీసుకొని మనం పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఇలా బూరెల్లాగా వేసుకోవాలి. మనం బూరెలు వేసిన తర్వాత అస్సలు కదపకూడదు ఫ్రెండ్స్, వాటంతట అవే పైకి పొంగి వస్తాయి. అప్పుడు మాత్రమే ఇలా కొద్దిగా చిన్నగా అనుకుంటూ గరిటతో ఆయిల్ తీసి పైన వేసుకుంటూ ఇంకొక వైపుకి రొటేట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నట్లయితే 2-3 బూరెలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒకటి మాత్రమే వేసి కాల్చుకుంటున్నాను. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బూరెల్ని కాల్చుకోవాలి, లేదంటే మధ్యలో కుక్ అవ్వకుండా పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకున్నామంటే మనకి బూరెలు రెడీ అయిపోయినట్టే. ఇదే విధంగా మిగతా బూరెలు కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బూరె కొద్దిగా లేట్ అవుతుంది, తర్వాతవి తొందరగా హీట్ అయిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కి ఉంటుంది కాబట్టి. చూడండి, మన యమ్మీ బూరెలు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్గా అయినా, పొద్దున పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.